అలా పక్కింటికి వెళ్ళరా, చేతులు ఖాళీలో. రే, ప్రేమగా ఏమండి అని పిలిస్తే ముసుదాని అనుకున్నావా? పక్కింటికి వెళ్ళమంటున్నావు, లేస్తావా లేదా? ఏయ్ దెయ్యం, ఎందుకే ప్రశాంతంగా పడుకోనివ్వు? దేవతొస్తే దెయ్యం అంటావా? నువ్వు దేవతవా? ఒకసారి నీ ఆల్బమ్ తీసి చూసుకో, వాచ్ చేసుకుంటావు. నాకంత అదృష్టం కూడానా? లే లే. నేను లేవను, నన్ను డిస్టర్బ్ చేయకు, గెట్ అవుట్. నీలాంటి దురదృష్టవంతుని ఏం చేయలేము. నీ ఏంజెల్ వచ్చింది. ఏంటి? నా ఏంజెల్ వచ్చిందా? నా డ్రీమ్ గర్లా? ఓ మై గాడ్, ఎలా ఉంటాయి? ఎలా? 1 minute. ఎక్కడుంది నా కలలు రాని? నా ఏంజిల్ హాల్లో కూర్చుందా? నీ ఏంజెల్ వచ్చిందనగానే నిమిషంలో రెడీ అయ్యి వచ్చావు కదా. తన మీద ప్యార్ పారేసుకున్నాక హుషారుగా రెడీ అవ్వాలి కదా. ఈ లోపు దానికి వెయిట్ చేసి చెమట పడితే ఎలా చెప్పు? ఇంతకీ నా ఏంజిల్ హాల్లో ఉందా, గార్డెన్లో ఉందా? ఇక్కడ ఎందుకుంటుంది? అదేంటి, నువ్వే కదా నా ఏంజిల్ వచ్చిందన్నా? రే కుల్ఫీ కా పల్ఫీ, నీ ఏంజెల్ వచ్చిందంటే ఇంటికి వచ్చిందని కాదు, ఏంజెల్ మ్యాటరు ప్రస్తావనకు వచ్చిందని. ఏంటి? అవును మామ్స్, ఏంజెల్ విషయము ఆంటీకి తెలిసిపోయింది. ఉన్నావా పోయావా? చంపేశావు కదే. ఏంజిల్ గురించి అమ్మకు తెలిసిపోయిందా? అవును, తనెవరో ఏంటో ఆరా తీయడానికి బయటికి వెళ్లారు కూడా. ఆరా తీయడానికి కాదే, ప్రాణం తీయడానికి పోయి ఉంటుంది. మా అమ్మ గురించి నీకు తెలీదు. అక్కడ మట్టి చేసి రాగానే నెక్స్ట్ నేనే బలి. కంగారు పడకు లవర్ బాయ్, మిల్క్ తాగుతావా? మింగుడు పన్న విషయం చెప్పి మిల్క్ తాగమంటావా? కూల్ మామ్, ఎందుకంత వరి అవుతావు? చచ్చిపోయాక ఎలాగో ఐస్ బాక్స్ లో పెడతారే, చావుకు ముందే నన్ను కూల్ కూల్ అని ఐస్ చేయకే. నా ఐస్ తీరిపోయిందిరా దేవుడు, నేను వెళ్ళిపోతున్నానమ్మో. నా ప్రాణాలు గాల్లో కలిసిపోయే టైం వచ్చిందమ్మో. మా అమ్మ శ్యామ్కి తుపాకీ తుడిచిపెట్టమని చెప్పుంటుంది. ఏంటి ఆడపిల్లలా ఏడుస్తున్నావు? ఎలా ఏడ్చినా ఒకటే కదే, నేను పోయాక ఎలాగో అందరూ ఏడుస్తారు, ముందు నేను ఏడవాలి కదా. థ్యాంక్ యూ. నేను ఏ రోజు ఏం తింటానో నాకు గుర్తుండదు, కానీ నువ్వు మాత్రం భలేగా గుర్తుపెట్టుకుంటావు భారతి. అందుకే నువ్వంటే ఇష్టం. పెద్దబాబు గారు, అదే ఐ మీన్ నువ్వు చేసే పనులంటే ఇష్టం అంటున్నాను. అంతా మీ అభిమానం పెద్దబాబు గారు. అభిమానమే ప్రేమగా మారిందని నీకు ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్తాను పార్వతి. పెద్దబాబు గారు, ఏంటి పార్వతి? అటుకులు అంటినది. అయ్యో, పోలీస్ పెద్దబాబు గారు, అట్టగే ఉండండి, నేను తుడుతాను.
ఆగిపోయావేంటి పార్వతి? నా కొంగుతో తుడవచ్చా అని. నాప్కిన్ తీసుకురాలేదు కదా, తుడు పర్లేదు. తన రూపం గొప్పది కాదంట, తనలా ఎవ్వరు లేరంట. తన రంగు గొప్పది కాదంట, తన సాటెవ్వరు రారంట. తన రూపం గొప్పది కాదంట, తనలా ఎవ్వరు లేరంట. తన రంగు గొప్పది కాదంట, తన సాటెవ్వరు రారంట. తను పెద్దగా చదువేం చదవదంట, తన కదలికలే చదువుతుంట. తను మెరిసే దుస్తులు తొడగదంట, తను చూస్తే మరి పోనాది. తినండి పెద్దబాబు గారు. తన రూపం గొప్పది కాదంట, తనలా ఎవ్వరు లేరంట. తన రంగు గొప్పది కాదంట, తన సాటెవ్వరు రారంట. ఏంటన్నారు పెద్దబాబు గారు? కొడుకన్నా అదురుతుంది పార్వతి. అట్టాగా మీకు కుడిక నదిరితే మీరు అనుకున్న జరుగుతుంది కదా. నువ్వు నా లైఫ్లోకి రావాలని అనుకుంటున్నాను పార్వతి. అది ఎప్పుడు జరుగుతుందో. మీకు కుడిక నదిరినప్పుడే కాదు, ఎప్పుడు మంచి జరగాలి పెద్దబాబు గారు. అమ్మోరు తల్లిని ఈ మాటే అడుగుతూ ఉంటా. నేను తాగండి. సార్, రాశివా? పవర్ ప్లాంట్ ఫైల్ మీకు ఇమ్మన్నారు సార్. ఓకే. ఇంకా ఎన్ని రోజులని పార్వతిని గుండెల్లో పెట్టుకుని దాచుకుంటారు సార్? నిన్ను ప్రేమిస్తున్నాను పార్వతి అని చెప్పాలని ఉంది, అరవాలని ఉంది శివ. తనని తలుచుకున్నప్పుడు సంతోషంతో ఎంత ఉక్కిరిబిక్కిరవుతున్నానో నాకు తెలుసు. మేడం గారితో ఒక మాట చెప్పేస్తే బెటర్ కదా సార్. డిలే అయ్యే కొద్దీ మీ గుండె బరువెక్కుతుంది. అమ్మకు చెప్తే పార్వతిని పెళ్లి చేసుకోమనొచ్చు, కానీ ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోదు శివ. పెళ్లి కన్నా పరువు ముఖ్యం. అమ్మ వాళ్ళ ప్రాణం ముఖ్యం. మరి మీ ప్రేమ? అది అంతకన్నా ముఖ్యం అనుకుని చెప్పడానికి ధైర్యం చేయలేకపోతున్నాను. అమ్మే పార్వతి నా కోడలని అనౌన్స్ చేయాలని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, నేను వెళ్తాను. అఖిల, 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 దయచేసి నా మాట విను. దయచేసి నన్ను అడ్డుకోకండి. మర్డర్ చేశాక సాక్ష్యంగా ఉండండి చాలు. అఖిల, అఖిల, నా మాట విను అఖిల, ప్లీజ్.